హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వచ్చి చాలా సింపుల్ వ్లాగ్గా పెట్టేస్తున్నాం. ఏంటంటే అక్క వాళ్ళ ఊరు నుంచి వచ్చారు కదా, ఇంకా ఇష్టమైన ఐటమ్స్ ఒక్కొక్కటి చెప్తుంటే చేసి పెడుతుందమ్మ. ఆపం కావాలని అడిగింది. ఆపం అనేది తమిళనాడు సైడ్ చాలా ఫేమస్. ఈ మధ్య అందరికీ తెలుస్తుంది, యూట్యూబ్స్ అవి ఆన్లైన్ ఇది వచ్చినాక ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ అన్నిట్లో. ఆపం విత్ కోకోనట్ మిల్క్ అనమాట. చాలా మంచి డిష్. ఎక్కువ కేరళ సైడ్ కూడా ఏ టిఫిన్ అంగడికి ఎక్కడ వెళ్ళినా కేరళలో అయితే చాలా బాగా దొరికేస్తుంది. కానీ చాలామంది కోకోనట్ మిల్క్ చేయరు. ఎక్కువ చికెన్ కర్రీ అని దానికి తగ్గ నాన్ వెజ్ కర్రీలు, వెజ్ కర్రీలు ట్రై చేస్తారు. కానీ మాకు మాత్రం కోకోనట్ మిల్క్ తోటి ఇష్టం, ఫేవరెట్ అనమాట. దీనికి వచ్చేసి మనము ఒక గ్లాసు పచ్చి బియ్యం, ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము, కొంచెం ఒక 20-30 వచ్చే అంత మినపగుళ్ళు, అంత మెంతులు వేసేసి ఒక 6 అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి బాగా. దాన్ని వచ్చి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. బరక ఉండకూడదు, చాలా ఫైన్గా మనం రుబ్బేసుకోవాలి మిక్సీలో. అంత సాఫ్ట్ ఉంటేనే వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా వాటర్ లాగే ఉండాలి, మరీ చిక్కగా అట్టేం ఉండని అవసరం లేదు, పల్చగానే కావాలి. దీనికి వచ్చి కోకోనట్ మిల్క్ కాబట్టి అది ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు వచ్చేసి మేము ఆపం ప్లాన్ చేసాము, కానీ కడాయి లేదండి మా దగ్గర. ఆపం కానీ సెపరేట్ కడాయి ఉంటేనే ఆపం వస్తుంది. నార్మల్ మన దోశ పెనాల్లో పోస్తే రాదు. కొందరు టాలెంట్ ఉన్న వాళ్ళు బాండలి అదే కడాయిలో పెట్టి కూడా ట్రై చేస్తారు. కానీ మనం అంత టాలెంటెడ్ పర్సన్స్ కాదు కాబట్టి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేసినాం అనమాట. ఆప కడాయి ఉంటే జస్ట్ 375 సంథింగ్ ఎంతో పడ్డది. తొందరగా వచ్చేసింది, ఇంకా షాప్కి వెళ్ళే టైం లేదని. కొత్తది అది కూడా ఒక అన్బాక్సింగ్ వీడియోలా చేసేస్తున్నాం. ఆపం తినాలని ఐడియా వచ్చినందుకు ఆప కడాయి కొనాల్సి వచ్చింది. ఇంకెవరిని వెళ్ళి అడుగుతాం మనము? ఇప్పుడు పక్కన వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు. ఎందుకు ఒకటి ఉంటుంది కదా, పెద్ద అమౌంట్ ఏం కాదు, 300-400 రేంజే. ఇంకెప్పుడైనా మనకి అవసరమైనా ఉంటుంది పడి అనేసి తీసుకున్నాము. కోటింగ్ అంతా బాగా వచ్చింది, లోపల కూడా బాగుంది. కానీ దీనికి మాకు అది రాలేదు, గెంటె రాలేదు. సరే ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి వేద్దాంలే అనేసి ఇది చేసుకున్నాం. కొబ్బరి పాలు కూడా మిక్స్ చేసుకున్నామండి. కొబ్బరి మిక్సీ పట్టేసి వడగట్టి ఆ పాలు వరకు తీసుకొని దాంట్లోనే చక్కెర, ఇలాచి దంచేసుకోవడం. ఇదే కొబ్బరి పాలు. ఇది మనము పిండి కలుపుకునేటప్పుడు కొంచెం సోడా ఉప్పు, సాల్ట్ వేసేసి ఈ కొబ్బరి పాలు కూడా ఒక గంట 2 గంటలు పిండిలో వేసేసి కలిపేసుకున్నామంటే కొంచెం స్వీట్నెస్ అండ్ పల్చదానికి బాగుంటుంది అనేసి అది కూడా ఒక 2 గంటలు వేసి ఇది చేసేసినాము. ఇంకా ఈ విధంగా మనం ఆప కడాయిలో 1 కానీ 2 గంటలు కానీ, అంటే మన గరిటె సైజ్ బట్టి అన్నమాట, వేసుకొని ఈ విధంగా రొటేట్ చేయాలి. స్ప్రెడ్ అయిపోద్ది బాగా. ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే స్టీమ్కి సైడ్లో లేసి వచ్చేస్తుంది ఆటోమేటిక్ చెక్కులాలా. మధ్యలో పిండి మాత్రం మనకు ఒక ఊతప్పం టైప్ అలా ఉంటుంది. మధ్యలో గట్టిగా ఇడ్లీ లేదా ఊతప్పం అనుకోవచ్చు, అంత దట్టంగా ఉంటుంది. మనం ఈ పాలు వేసుకొని కొంచెం నానబెట్టుకున్నట్టు తింటే టేస్ట్ బాగుంటుంది. అద్దుకోలేము కదా, కాబట్టి దాని మీదే పోసేయాలి మనం. అవి బాగా ఇంకాలి. ఆ మధ్య పాటలో లావు ఉంటుంది కదా, ఆ పాలు బాగా పీల్చేస్తుంది. అప్పుడు తింటుంటే జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ మాకు రేపు ఇంకోసారి వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. ఇవేంటంటే ఒక 3-4 గంటలు ఎక్కువ తినలేము ఆ మూమెంట్లో. మళ్ళీ తినడానికి పాలు చెడిపోతాయి మనకి, ఆ టేస్ట్ ఉండదు, ఫ్రెష్ టేస్ట్ ఉండదు. కాబట్టి ఆ టైంలో ఏదో 2-3 తినేసినాము. కానీ ఇప్పుడు ఇంకో రోజు చేసుకోవాలనిపిస్తుంది, చూస్తుంటే నోరు ఊరుతుంది అనమాట. ఇంకోసారి తినాలి రేపు ఎల్లుండి చేసుకొని అని. తిన్న ఆ రోజే తృప్తి అవుద్ది, ఇది మళ్ళీ తినాలనిపిస్తుంది. అట్టనేసి టైము ఒక సంతృప్తిగా తిందామనేసి లాగేయలేము. అంటే స్వీట్ కదా, ఎగుటేస్తుంది. ఒక 2-3 పైన తినాలంటే గ్రేట్ అనమాట, పోదు ఇంకా. ఇంకేమన్నా హెవీగా తినేవాళ్ళు ఏమన్నా 4-5 తింటారేమో. మేమైతే ఆ రోజు 2 తిన్నాము, ఇంకా పైన పోలా మాకు. కానీ సాటిస్ఫై అవ్వాల, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఆ విధంగా వచ్చేసి ఇంకా ఆ రోజు అంతరం మేము ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని హ్యాపీగా ముగించేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ.